ఒలివల కొండ ఎక్కా నేను. ఒలివల కొండ మీద నేను మన స్పీకర్ని. ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవివ్లో 8 ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో తెలుగు చర్చెస్. 8 నేను వెళ్ళిన చర్చి బెన్ యహూద్ అనే ప్రాంతంలో అతి పెద్ద చర్చి. నేను వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ వెళ్ళాడు ఆ చర్చికి. వాళ్లే మళ్ళీ రేపొద్దున తీసుకొచ్చిన ఆ మీటింగ్ ఒలీవల కొండ మీద పెట్టారు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ ఇజ్రాయెల్ దేశపు గవర్నమెంట్ బెంజమిన్ నెతన్యాహు ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ని పంపించాడు. ఎందుకు పంపించాడంటే వచ్చేపోయేటువంటి యాత్రికులకి హోటల్స్ సరిపోట్ల. ఇజ్రాయెల్ దేశం మొత్తం హోటల్స్ కట్టేశాం, ఫుల్ అయిపోయింది, ఇక ఖాళీ లేదు. వచ్చేపోయే వాళ్ళకి ప్లేసులు సరిపోట్ల. ఒక్క ఒలివల కొండ ఖాళీగా ఉంది, అక్కడ కట్టండి అని 110 అంతస్తుల బిల్డింగు మిల్టన్ అనే కంపెనీకి ఇచ్చాడు. ఈ మిల్టన్ కంపెనీ ఏంటి తెలుసా? బిల్డర్, వాడు ఇంటర్నేషనల్ బిల్డర్. మిల్టన్ కంపెనీకి ఒలీవల కొండ మీద 110 అంతస్తుల హోటల్ కట్టమని వెళ్తే ఈ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ వెళ్ళి ఒలీవల కొండని చెక్ చేసి, సార్ ఒలీవల కొండ మీద బిల్డింగ్స్ కట్టకూడదు, కడితే పడిపోతాయి సార్, ఎందుకంటే ఒలీవల కొండ లోపలంతా ఖాళీ అయిపోయింది, లొట్టగా డొల్లగా ఏర్పడింది, ఎందుకు నాకు తెలియదు అని రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా? రేపు అదే ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు దిగబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధానతో శబ్దముతో, దేవుని బోరతో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, హీ విల్ కమింగ్ ఆన్ ద క్లౌడ్స్. వచ్చి ఒలీవల కొండ మీద దిగుతాడు, ల్యాండ్ అవుతాడు. అప్పుడు ఒలీవల కొండ రెండుగా చీలిపోయి సగం కొండ ఉత్తర తట్టునకును సగం కొండ దక్షిణ తట్టునకు చీలిపోయి మధ్యలో ఒక లోయ ఏర్పడును అన్నాడు. అందుకు ఒలీవల కొండ రెడీ. నువ్వు రెడీనా? నీ ఫ్యామిలీ రెడీనా? నీ భర్త రెడీనా? మీ అమ్మాయి ఎంటెక్ రెడీనా? మీ అబ్బాయి బిటెక్ రెడీనా? డూ యు ఆర్ రెడీ ఫర్ హిస్ కమింగ్?